దేవుడు మంచి దేహదారుఢ్యం ఇచ్చాడు. ఇందాక చిన్నోడిని చూపించా, మీరు చూసుకున్నారు. చక్కని ముఖ వచ్చస్సు, దేహము, కాళ్ళు చేతులు, అవయవాలు, కండరాలు మంచిగా అన్నీ బాగున్నాయి. పుష్టిగల దేహం నీకు ఇచ్చాడు. దేని కొరకు అంటే అది నా కొరకు నీవు వాడితివా నీకు ప్రయోజనకరమగును, కానీ అది తుష్చలోకమునకు వాడితివా నీకు నిష్ప్రయోజనం అని చెబుతున్నాడు దేవుడు. అర్థమైందా? నీకు ఇచ్చినటువంటి బలమైన దేహము, ఆరోగ్యవంతమైన దేహము, దానికి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము, దానికి ఇవ్వబడిన ఆరోగ్యం, దానికి ఇవ్వబడిన టాలెంట్, మూడు మళ్ళీ చెబుతా. ఆరోగ్యవంతమైన దేహం అంటే దానికి ఇవ్వబడిన ఆరోగ్యము, ఆయుష్, టాలెంట్. కొంతమంది ఈ ఆరోగ్యాన్ని లోకానికే వాడతారు. సరుకంతా అయిపోయాక నేను ఒకడున్నాగా నా దగ్గరకు వచ్చి ఇంకంతా ఆయనే, ఒక్క ఛాన్స్, ఇక ఆయనే. అప్పటికి సరుకంతా అయిపోయింది, బతికినా పనికిరాడు. అర్థమైందా? ఆ స్టేజ్కి వచ్చి నాకు అడుగుతాడు, నాకు కానీ అవకాశం ఇస్తే ఇంకెందుకు నీకెందుకు అంటుంటాడు. నాకెందుకేముంది, నువ్వెందుకు అసలు అనుకుంటా నేను. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యము, ఆయుష్, టాలెంటు మొత్తం నాశనం చేశావు, అధమలోకానికి తగలబెట్టావు. ఇప్పుడొచ్చి నన్ను దేవుడు లేపితే నీకెందుకు అంటున్నావు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నమాట విని కూడా అధమలోకం వైపు పరిగెత్తి ఇచ్చినవన్నీ దానికి తగలబెట్టి ఇప్పుడు వచ్చి భక్తి మాటలు బలుగుతావు. కైసా హోతా హే. అందుకే చెబుతున్నా, సరుకు అయిపోయిన వాళ్ళకి ఏం చేయగలిగింది ఏముంది, కనీసం ప్రార్థన చేస్తుంటారులే. కొంతమంది ఉన్నారు కాస్త అన్ని బాగున్నోళ్ళు. ఈ బాగున్నోళ్ళకి ఇకనన్నా పైత్యం వదిలిద్దామని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. ఏ పైత్యం? ఈ లోకాన్ని ప్రేమించి దానికోసం పరిగెత్తే పైత్యం. చక్కగా మాట్లాడే సామర్థ్యం ఉంటుంది కొంతమందికి. ఇదంతా పనికిమాలిన వాటిని సంపాదించడానికి ఆ టాలెంట్ను ఉపయోగిస్తారు. ఇదే దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆ మాటల్ని జీవంతో నింపమంటే, ఆ జీవంతో నింపబడిన మాటలు నీ నోటి నుండి బయలు వెళితే కొంతమంది బతుకులు మారతాయి. కానీ దానికి వాడో పోసుకోలు కబుర్లకి, పనికిమాలిన వాటికి వాడతాడన్నమాట ఆ మాటలాడే సామర్థ్యాన్ని. కొంతమంది చక్కగా పాడగలుగుతారు, మంచి స్వరం ఇవ్వబడి ఉంటుంది, కానీ దాన్ని దేవుని కొరకు వాడరు. ఏమొచ్చింది ఆయనలో వాడితే? ఏదో ఎప్పుడో కాస్త చిల్లర వస్తుంది అంతేగా, ఎవరన్నా ఇస్తే. అదే మనం లోకంలో వాడితే, ప్రోగ్రామ్ చేస్తే పైసలు వస్తాయి. కొంతమందికి వేరే పనితనాలు, రకరకాల టాలెంట్స్, రకరకాల పనితన జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఎంతమంది దాన్ని దేవుని కొరకు వెచ్చించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు? డిఎల్ మూడీ అనే దైవజనుడు వాక్యం చెప్తున్నాడట. డిఎల్ మూడీ అనే దైవజనుడు వాక్యం చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఏదో ఆయనకున్నటువంటి భాషలో చెబుతున్నాడు. ఒకడు కూర్చొని మొత్తం విని నోట్స్ ఒకటి పెట్టుకొని రాస్తున్నాడంట. అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి ఆ పుస్తకం తెచ్చి, ఆ పేపర్ తెచ్చి, ఇది చూసావా అన్నాడట. అయ్యా వందనాలు, ఏంటది అంటే, నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ ఉపదేశంలో ఉన్న వ్యాకరణ దోషాలు, ఇన్ని తప్పులు మాట్లాడావు నువ్వు. అంటే ఏంటి? ఆయన వాడే పదాలలో ఉచ్చారణ దోషం ఉందట. మాటలు ఇంగ్లీష్లోనే మొరటుగా ఉన్నాయట. అదే మన వాళ్ళు అంటారు బట్లర్ ఇంగ్లీష్ అని. అట్లుంది నీ భాష అన్నాడు ఆయన. చూసారా? అప్పుడు ఆయన అన్నాడు, వందనాలు చెప్పి ప్రేమగా సౌమ్యంగా, అయ్యా ఏదో చెప్పుల షాపులో పని చేసుకునేవాడిని, నన్ను నా ప్రభు దర్శించి, ఒరే అబ్బాయి నీ కోసం ఇంత త్యాగం చేశానురా, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టానురా, నా యవన రక్తాన్ని నీ కోసం దారపోసానయ్యా, నీకు
విమోచన కలిగించాను, నువ్వు నా సొత్తు అన్నాడయ్యా. నేను ఆయనకు చెందిన వాడిని గుర్తించి, మరి నా కోసం ఆయన అంత చేసినప్పుడు నేను కొంత అయినా ఆయన కోసం చేయాలి కదా అని ఆలోచించుకొని, ఏదో నాకు బట్లర్ ఇంగ్లీషో హిట్లర్ ఇంగ్లీషో, ఏదో నాకున్న 4 ముక్కలు మొరటు వాడినో విద్యావేత్తనో నాకున్న దానిలో మాట్లాడి, మరి ఇంతమంది జీవితాల్లో నా యేసయ్య వెలుగు వెలగటానికి ఏదో వాడబడ్డాను. వ్యాకరణ దోషాలు కూడా లేకుండా అవతలి వాళ్ళు మాట్లాడితే అందులో చిన్న చిన్న వాటిని కూడా పట్టుకొని కరెక్ట్ చేయగలిగినంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, మీకు అంత సబ్జెక్ట్ ఉంది, మరి మీరు ఎంతమందిని రక్షించారయ్యా అని అడిగాడట. ఏదో బట్లర్ గాడిని యేసయ్యకు అందుబాటులోకి వచ్చాను, ఏదో 4 ముక్కలు చెప్పాను, ఈ జీవితాలు బాగుపడ్డాయి. మరి మీకు వ్యాకరణం కూడా తెలుసు కదా, మహాపండితులు కదా, ఇంత తెలిసిన మీరెందుకు ప్రకటించకూడదు అన్నాడు ఆయన. నేనే ఇంత చేస్తే ఇంత గొప్పోళ్ళు మీరు ఇంకెంతమందిని ప్రభావితం చేయగలుగుతారో కదా అయ్యా, మీరెందుకు మాట్లాడకూడదు, ట్రై చేయండి అంటే సౌండ్ లేదు మనోడికి. వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు దైవజనుడు. నిజమే, ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఆ నాలెడ్జ్ ఎదుటి వాళ్ళలో రంధ్రాలు వెతకడానికి కాదు, దేవుని కోసం బతకటానికి వాడు, దేవుని చిత్తం చేయటానికి వాడు. నీకున్న టాలెంట్, నీకున్న కాలి శక్తి, మోకాళ్ళేసి ఆత్మల కొరకు అంగలార్చడానికి వాడు, నీకున్న అవయవ సౌష్ఠవం దేవుని చిత్తం నెరవేర్చడానికి వాడు. అప్పుడు నీ జన్మ ధన్యమైద్ది, నీకు ప్రయోజనమైద్ది. అధమలోకానికి తుచ్చలోకానికి వెచ్చించి 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 చివరికి శూన్యంగా మిగిలిపోయి యేసయ్య దగ్గరికి వస్తావు. ఒక సినిమా హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడట ఒక దైవజనుడు, ఫేమస్ అవుతుంది అప్పుడే అమ్మగారు, యేసుని ఎరిగిన ఆమె, అప్పుడే బాగా పబ్లిక్లోకి వస్తుంది. తెలుసు అయిన దైవజనుడని వెళ్ళాడు, ఇంటికి పోయి కూర్చున్నాడు. కూర్చుంటే ఆహ్వానించింది, కూర్చోబెట్టింది, హడావుడిగా వెళ్ళి కాఫీ రెడీ చేస్తుంది. అమ్మా 2 మాటలు నీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. ఉండండి సార్, నేను కాఫీ పెట్టిస్తాను అని కాఫీ రెడీ చేసి కాఫీ తీసుకొచ్చి ఆయన చేతికి ఇస్తే, థ్యాంక్స్ అమ్మా అని 2 గుక్కలు తాగాడు. తాగినాక, అమ్మా ఇది కాఫీ తాగన్నాడు. ఆయన తాగింది. ఎట్లా ఉంటుందండి? మర్యాదేనా అది అసలు? మీరు చెప్పండి, పెద్దయినా మర్యాదేనా? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఒకళ్ళ ఇంటికి కాఫీ ఇచ్చారు మర్యాద కొద్దీ, 2 కుక్కలు తాగి ఆ ఇచ్చినామకి ఇగో తాగమ్మంటే లాగి తన్నరు. మరి ఏందా పనులు? అప్పుడు ఆమె అంది ఎగాదిగా చూసి, ఏమంటే మీరు దైవ సేవకులని నేను గౌరవించాను, ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది. ఏముందమ్మా కాఫీ తాగమన్నాను తల్లి, కాఫీ తాగన్నాడు. ఏంటండి మీకు మైండ్ పనిచేయటం లేదా? ఎట్లా కనపడుతున్నాను నేను అంది. అరే కాఫీ తాగమన్నాను తల్లి, అంత సీరియస్ అవుతావేంటి, తాగమ్మా అన్నాడు. చీ మీరు అలా మాట్లాడకండి, చిరాకు పుడుతుంది నాకు. అరే అంత కోపం దేనిక? మరేంటి నీ ఎంగిల్ కాఫీ తాగేదానిలా కనపడుతున్నానా నేను అంది. ఓ అదే, సరేనమ్మా. మరి దైవజనుడిని, తండ్రి లాంటోడిని, నేను తాగిన కాఫీ తాగటానికి ఎంగిలి అని ఫీల్ అయ్యి ఇంత బిల్డప్ ఇచ్చావే. అన్నీ ఎరిగిన నువ్వు, దేవుణ్ణి ఎరిగిన నువ్వు, నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పమ్మా అంటే నువ్వేమన్నావు? ఎన్నో పర్యాలు నేను దర్శించా, అడిగిన ప్రతిసారి ఏమన్నావు? ఏమేమంది అనుకున్నావు? అంతకుముందు చాలాసార్లు కలిశాడు. నేను ఇప్పుడే కొంచెం ఫేమస్ అవుతున్నాను, నేను ఇప్పుడే కొంచెం ప్రజల దృష్టిలోకి వెళ్ళాను, నాకు ఇప్పుడే లైఫ్ టర్న్ తిరిగింది, కొద్దిగా ఇది అనుభవించిన తర్వాత వస్తాను పాస్టర్ గారు. తెలుసు నాకు, జీసస్ గురించి తెలుసు, నాకు చాలా తెలుసు అన్నావుగా. అరే నేను తాగిన కాఫీ తాగటానికి ఎంగిలి అని ఫీల్ అయ్యావు. నీ జీవితంలో విలువైన ఆయుష్కాలం అంతా
ఆ సాతానుగాడి చేతికిచ్చి ఆ లోక సంబంధమైన దానిలో మునిగి తేలి అక్కడ ఎంగిలి చేసుకొని తీసుకొచ్చి యేసయ్య చేతికి నీ జీవితాన్ని అప్పచెబితే మరి ఆ ఎంగిలి ఆయన ఎట్ట తీసుకుంటాడమ్మా? నీకు అర్థమైందా? కాలేదా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. నీకెందుకు అర్థం కాదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ముద్దురులైతే మీరు అర్థమైనా కానట్టే మొహం పెడతారు, నాకేం అర్థం కాలన్నట్టు. మన జీవితాన్ని ఎవరికి ఇవ్వాలా? ఎలా ఇవ్వాలా? లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోనున్న ఈవులలో లోతైన జలములలో లోతున వినబడు స్వరమా నేర్పించి లోపంబులు సవరించు, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నానవా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. క్రికెట్లో మంచి రేంజ్లో ఉన్నాడు సిటీ స్టడ్ అనే దైవజనుడు. ఒక రేంజ్లో ఉన్నాడు క్రికెట్లో. అది అంతర్జాతీయంగా ఉంటుంది కదా. అప్పట్లో ఆట ఆడుతున్నాడు, బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసు కదా క్రికెటర్ అంటే ఎంత ఫేమస్ అంటే, సినిమా వాళ్ళకంటే కూడా ఎక్కువ గుర్తింపు ఉంటుంది క్రికెట్ వాళ్ళకి. అంత గుర్తింపబడిన వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన దేహం, టాలెంట్, సమస్తము ఏదో ఆటలాడి ప్రజల్ని రంజింపజేయటానికి కాదు. నా పిల్లల ఆర్తధ్వని నాకు వినబడుతుంది, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా కుమారుడా నీవు నాకు లోబడితే నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అన్నాడు. బ్యాట్ వదిలేశాడు. నేను చెబుతున్నా, నీకు కానీ ఆ రేంజ్ వస్తే సచ్చిన వదలవు బ్యాట్. ఇంకా చెప్పాలంటే దాన్ని నీ మెడకేసి కట్టుకుంటావు కూడా. అలాంటి స్థాయి నిర్దాక్షిణ్యంగా అవతల పడేశాడు, రిజైన్ చేసేసాడు. ఆ టీంలోంచి పక్కకు వచ్చేసాడు. తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, భక్తుల స్టోరీస్ ఉంటాయి తీసుకొని చదవండి. సెల్ ఫోన్లు పొద్దుగోకులు, సెల్ ఫోన్లు టైంపాస్, అది కాదు, అదో సైతాను మోసం. ప్రతి ఒక్కరిని సెల్ ఫోన్లో బంధించి పెట్టాడు. ఈరోజు కూటం అయిపోగానే బయటికి పోగానే నువ్వు చేసే పని అదే. మోసం జరుగుతుంది సెల్ ఫోన్లో. వింటే దేవుని వాక్యం విను, దాన్ని కట్టి అవతల పడేసేయి. బుక్స్ చదవండి, భక్తుల పుస్తకాలు చదవండి, మీ జీవితాలు ప్రభావితం అవుతాయి. బైబిల్ చదవండి, భక్తుల చరిత్రలు చదవండి. సిద్ధాంతాల గురించి మాట్లాడిన పుస్తకాలు జోలికి వద్దులే, కానీ భక్తుల చరిత్రలు మాత్రం తీసుకొని చదవండి. నేను చదివా, చాలామంది భక్తుల పుస్తకాలు చదివా. ఆ స్టోరీస్ అన్నీ నా మైండ్లో ఉన్నాయి. ఏ పొద్దు అలా వచ్చిపోవటం. గుంపు చూస్తేనేమో ఎవరు నాయన లెక్కేసుకోవడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇందులో సరుకు ఎంతరా? తేలే సరుకు అంటే అన్ని పొట్టు అయితే ఎట్లా? గట్టి గింజ రావాలా బయటికి యేసు నామములో. హల్లెలూయా. వదిలేశాడు, క్రికెట్ బ్యాట్ వదిలేశాడు. తల్లి దగ్గర పోయి చెప్పాడు, ఆయన కాసేపు చూసిన దాకా ఉంచండి అయ్యా, ఊరకేం లేదు, అట్లా దర్శనమే కానీ డింగ్ మంది చేస్తున్నారు. సిటీ స్టడ్ పోయి తల్లికి చెప్పాడు. 2, 1
క్రికెట్ని వదిలేశానా అన్నాడు. పోన్లే బాబు అంది. అంతేకాదు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎంతో ప్రేమిస్తుంది తల్లి. ఎక్కడికి వెళ్తావు అంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని, నరకాగ్నిలో ఆత్మలు వేయబడి వాళ్ళు వేస్తున్నటువంటి కేకలు, వాళ్ళ పాపాలకు నిష్కృతి లేక విమోచకుడు ఎవరో వాళ్ళకు తెలియక తమ పాపములలోనే ఉండి చనిపోతున్న వాళ్ళ యొక్క ఆత్మల ఘోష నాకు వినబడుతుంది. నా వల్ల కాదమ్మా, నేను క్రీస్తును వాళ్ళకు ప్రకటించకుండా ఉండలేను. నేను సేవకి వెళ్ళిపోతున్నా, మిషనరీగా వెళ్ళిపోతాను నేనని తల్లితో చెబితే కళ్ళు తిరిగి కింద పడిపోయింది తల్లి. భయపడ్డాడు అమ్మకేమన్నా అయిద్దేమని. ఏం కాలేదు, ఏడ్చింది, మొత్తుకుంది. అయ్యా, క్రికెట్ వదిలేస్తే వదిలేసావు, నన్ను వదిలి వెళ్తావా అని అంగలార్చింది తల్లి. అమ్మా, నేను దేవుని పని చేస్తాను, నిన్ను వదిలిపెట్టను, తరచుగా వచ్చి నీ బాధ్యతలు కూడా చూస్తానమ్మా, నాకు సెలవు అమ్మా, నేను వెళ్తాను, ఫలానా ప్రాంతం నాకు చూపించాడు, అక్కడికి నేను యేసయ్య సువార్త తీసుకొని వెళ్తానమ్మా. నువ్వు అల్లారు ముద్దుగా పెరిగావురా, నువ్వు చాలా బాగా జీవించినోడివి, నువ్వు ఆ బాధలు పడలేవు, ఎన్నైనా పడతా. నా కోసం వచ్చి అరికాలు మొదలు నడినెత్తి వరకు గాయాలమయమయ్యి మహామహిమలో వెలిగి ఆ మహోన్నతుడి ముఖం మీద ఉమ్ములు సహించాడమ్మా. తీర్పు తీర్చడమే తప్ప తీర్పు పొందటం ఎరగని ప్రభు పొంతి పిలాతు సభలో ఏ దోషం లేకపోయినా ముద్దాయిగా నిలబడ్డాడమ్మా. ఆయన చేసిన దానిలో నేనే పాటిదమ్మా చేసేది, నాకు అవకాశం అంటే ఏడుస్తా ఆమె వాలిపోయింది. అట్లనే తెగించి వెళ్ళాడు. మనసు తట్టుకోలేకపోతుంది, మాతృప్రేమ లాగుతుంది వెనక్కి. ఒక పక్క ఆత్మల ఘోష వినబడుతుంది, దేవుని చిత్తం నేను చేయాలి, నేను ఆయన ప్రకటించాలి. పెద్ద పాస్టర్ అవ్వాలో పెద్ద పండితుడు అనిపించుకోవాలనో కాదు 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 అది కాదు అసలు. ఆత్మలు ఎంతమందిని నేను ప్రభావితం చేయగలను అంతమందిని చేసి క్రీస్తును వారికి పరిచయం చేసి వారి పాప శాప బంధకాల్లోంచి వారిని బయటికి తేవాలి, వారిని సువార్త వెలుగులోకి తేవాలి, వారిని దేవుని రాజ్యంలోనికి చేర్చాలి అన్న ఆరాటంతో బయలుదేరి ఒక్క మాట నాతో మాట్లాడు తండ్రి అని ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేస్తే దేవుని వాక్కు వచ్చేసింది. నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, ఇండ్లనైనను, భూములనైనను, అన్నదమ్ములనైనా, అక్క చెండ్రనైనను, నా పరిచర్యకు ఏది నేను అడ్డగిస్తుందో దాన్ని పక్కన పెట్టే తెగువ నీ దగ్గర లేకపోతే నా శిష్యుడివే కావు నువ్వు అన్నాడు. థ్యాంక్స్ లార్డ్ అని బైబిల్ మూసేసి అదే పోవటం. 2 దేశాలలో ఆయన సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు గెలుచుకున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ వైద్య వృత్తి తెలిసినవాడు, చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి. అవన్నీ ఉపయోగిస్తే మస్తు పైసలు కమాయించి ఒక రేంజ్ని మెయింటైన్ చేయొచ్చు. తమ్ముడా విను నాయన, విను నాయన, ఇవి విను నాయన. నువ్వు ఏ బాధలు, బంధకాలు, శోధనల సమస్యలు అనుకుంటా వస్తావో అవి ఏవి నీకుండవు నాయన. కొద్ది కాలమే నాయన నీకున్న శ్రమలు, అవన్నీ తొలగిపోయి నీకు నెమ్మది గల దినాలు తప్పకుండా వస్తాయి, నిజంగా వస్తాయి చెల్లెమ్మా, నీకు నిజంగా వస్తాయి. నెమ్మది గల దినాలు ఇస్తాడు యేసయ్య. వాటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, వాటి గురించి కంగారు పడొద్దు. దేని గురించి ఆలోచించాలో దాని గురించి చెప్తున్నాను. ఈ ఒక్క మాట విను, నేను ముగిస్తా. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండొచ్చు నడువులు అట్లా, అందుకే నేను ముగిస్తాను. మూసేసా, ఇందాకనే మూసా బైబిల్. నా హృదయాన్ని కదిలించినటువంటి భక్తులు, వాళ్ళ త్యాగాలు. డేవిడ్ లివింగ్స్టన్ ఆ మహానుభావుడు మస్తు పనితనాలు కలిగిన వాడు. అడుగో, చీకటి ఖండమని ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. మందులు వాడటం తెలియదు వాళ్ళకి. సింహాల మధ్య బతుకుతున్నారు. ఆ క్రూర సింహాలను అక్కడ ప్రజల్ని చంపుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి.
చావుకు తెగబడి వాటితో పోరాడి వాటి బారి నుంచి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి సేవ చేసి వాళ్లకు ప్రేమామయుడుకు క్రీస్తును పరిచయం చేసిన మహనీయుడు. ఆయన 2 దేశాల్లో మిషనరీగా కష్టపడ్డాడు. మీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో 2 సమాధులు ఉన్నటువంటి వ్యక్తి తెలుసా? ఆయన ఉన్న ప్రాంతంలోకి ఆయన కన్ను మూసినప్పుడు ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి ఆయన సంబంధులు వస్తే ఆయన సొంత దేశాన్ని తీసుకెళ్ళటానికి తను పరిచర్య చేసిన స్థలంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆయన బాడీని తీసుకోండి, ఆయన గుండెను మాకివ్వండి అని అడిగారు. ఎందుకో తెలుసా? ఆ గుండె మా కోసం కొట్టుకుంది. ఆ గుండె మా కోసం కొట్టుకుంది. ఆ గుండె మమ్మల్ని ప్రేమించింది. ఆ గుండె మా కోసం కలవరించింది. మా కోసం ఎన్నో బాధలు పడింది. తన సుఖాలన్నిటిని వదిలేసి మా కోసం అంకితమైంది. ఆయన బాడీ అంతా మీరు తీసుకెళ్ళండి, ఆ గుండె మాకు ఇవ్వండి. అది చాలని ఆ ప్రజలు అడిగారు. పిల్లారా, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి. డేవిడ్ లివింగ్స్టన్కి 2 సమాధులు ఉన్నాయి. దేవుణ్ణి వాడుకోవటం, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం ఆయన చేస్తాడు. మనకి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేస్తాడు. నీకు ఆయన చేయని కార్యం ఏముంది? ఆయనకు అసాధ్యమైన కార్యం ఏముంది? నీకోసం ఏమైనా చేయగలుగుతాడు. నీకు రోగమా బాగు చేయగలుగుతాడు, అప్పులా తీర్చగలుగుతాడు, ఇంకో సమస్య పరిష్కారం చూపగలుగుతాడు. అసలు అన్ని జనుల్లాగా వాటి గురించి నువ్వు చింతపడొద్దు, విచారపడొద్దు, ఆలోచించవద్దు, దిగులేసుకోవద్దు. నువ్వు నిజంగా యేసయ్యని నమ్మితే అవన్నీ పక్కన పెట్టేసి ఆయన చూసుకుంటాడు. నువ్వు దేని గురించి ఆలోచించాలో ఆలోచించు. ఒక్కొక్క భక్తుని లైఫ్ని నువ్వు చూడు. అసలు లోక సంబంధంగా అదే వాళ్ళు లోకం కోసం ప్రయాసపడితే మస్తు కమాయించే వాళ్ళేమో కానీ ఆత్మల కోసం వెచ్చించి ఖర్చు అయిపోయారు. ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళేటప్పుడు భార్య సాగనంపింది. కొద్ది కాలం తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి తలుపు కొడితే తలుపు తీసి వచ్చిన భర్తను గుర్తుపట్టలా ఆమె. ఎవరయ్యా నువ్వు? ఆయన లేరు, ఫలానా దేశానికి మిషనరీగా వెళ్ళారంది. అప్పుడు పేరు పెట్టి పిలిచాడు. ఆశ్చర్యపోయి పెద్దగా ఏడుస్తుంది ఆమె. ఏంటి ఇలాగ అయిపోయావు? కన్ను పోయి ఉంటుంది, కన్ను పోయిద్ది. ఈ చెయ్యి ఒకటి జారిపోయిద్ది సింహం దాడిలో. పోయేటప్పుడు ఒక రకంగా పోతాడు, వచ్చేటప్పుడు అసలు ఆయన ఆకారమే మారిపోయి వస్తాడు. ఏంటి ఈ పరిస్థితి అంటే, ఆయన చేసిన దానిలో మనం ఎంత చేశాం? నేను ఒక కన్నేగా, ఒక చెయ్యేగా, ఆయన దేహం అంతా ఇవ్వాల మన కోసం, నెత్తుటి ముద్దగా మారలేదా? ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత? మరి ఆయన బిడ్డనని చెప్పుకున్నప్పుడు అంత మాత్రం త్యాగం లేకపోతే ఎలా? పర్లేలే అని సేవ చేసినటువంటి భక్తులు, ధన్య చరితులు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంతో వచ్చాడు ఇండియాకి. విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని కోల్పోయాడు. కడుపున పుట్టిన కుమారుడు చనిపోతే చనిపోయిన బిడ్డని పాత పెట్టడానికి సహకరించండి అయ్యా అని అక్కడున్న వ్యక్తులను అడిగాడు. నా బిడ్డ చనిపోయాడు, కొంచెం సహకరించండి వాడిని తీసుకెళ్ళటానికంటే, నువ్వు మాకు వేరే మతాన్ని బోధిస్తున్నావు, నువ్వు వేరే మత సంబంధివి, వేరే దేశపు వాడివి, ఏంట్రా మేము నీకు చేసేది సాయం? ఆయన వచ్చింది ఎవరి కోసం? మన కోసం. అదే అంత జ్ఞానవంతుడు, అంత విద్యాపరుడు అక్కడే ఉండి దాన్ని సంపాదనకు వెచ్చిస్తే సూపర్. ఎందుకయ్యా విలియం కేరీ నీకు ఆ కర్మ? ఊరు కాని ఊరు వచ్చి, దేశం కాని దేశం వచ్చి, భార్య అలాగ అయిపోయి, పిల్లలు ఇలాగ అయిపోయి, నువ్వు ఇలాగ అయిపోయి, ఎందుకు నీకు ఈ కర్మ అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఇండియాలో నశించిపోతున్న ఆత్మల విషయమైన భారం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సాంఘిక దురాచారాలతో యవనస్తురాండ్రని భర్త చనిపోతే
భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టేటువంటి దురాచారాలతో, రకరకాల పిచ్చి క్రియలతో పాడైపోతున్న ప్రజల గురించి నేను విన్నప్పుడు నా గుండె ఆవిరయింది. ఎలాగైనా నేను భారతదేశ ప్రజలను కాపాడాలి, దానికోసం నేను ఎంత చేయగలిగితే అంత చేయాలన్న ఆశతో వచ్చాను. ఈ యజ్ఞంలో నా సమస్తం ఆహుతైపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ప్రేమించి నా రక్షణ కొరకు తన్ను తాను అప్పగించుకున్న నా యేసు వలె భారతదేశ ప్రజలను ప్రేమించి వారి రక్షణ కొరకు నేను, నా కుటుంబ సమస్తం ఏమైపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని అంకితమై. మీకు తెలుసా ఘోరం, ఎవడు రాడు ఆ చచ్చిపోయిన బిడ్డని తీసుకెళ్ళి భూస్థాపన చేయటానికి. తనే గొయ్యి తవ్వుకొని, గొయ్యి సిద్ధపరచుకొని, కొబ్బరి మట్ట ఉంటుంది తెలుసా, కొబ్బరి మట్ట. భార్య ఏమో రివర్సు, నువ్వు తెచ్చి మమ్మల్ని నాశనం చేశావు, ఇంగ్లాండ్లో చేయొచ్చుగా, నువ్వు చేసే సేవేదో, వీళ్ళు మంచోళ్ళనే, ఒక్కళ్ళ దగ్గరన్నా ప్రేమ ఉందా, ఒకళ్ళన్నా ఆదరిస్తారా, ఎందుకు వీళ్ళ కోసం నువ్వు ఇంత ఇదైపోయావు, మా జీవితాన్ని నాశనం చేశావు, ఈరోజు నా కొడుకుని నాకు లేకుండా చేశావని ఆయన మీద దాడి చేసి మానసికంగా మతి భ్రమించిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆమె కూడా సాయం పట్టే పరిస్థితి ఉంటుంది. ఆ కొబ్బరి మట్ట తెచ్చుకొని ఈ చచ్చిపోయిన బిడ్డని ఒక్కసారి ఊహించండి. కడుపును పెట్టిన కన్న బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డని ఆ కొబ్బరి మట్ట మీద పండుకోబెట్టి ఆ ఈనెలతో అటు ఇటు కదలకుండా కట్టి ఆ కొబ్బరి మట్ట భుజాన్ని వేసుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తాడు. ఒక దైవజనుడు. ఎంత ఘోరమైన విషయమో చూడండి. విలియం కేరీ త్యాగం, అంత కష్టపడి అన్ని త్యాగాలు చేసి బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేసి ఈరోజు నీ చేతికి నా చేతికి అందేటట్టు చేసింది ఎవరో తెలుసా? ఆయనే. అంత త్యాగంతో ఇది సిద్ధపరిచిస్తే దీన్ని చదవటానికి నీకు అవకాశం లేదు, టైం లేదు. పనికిమాలే అని వేరే అన్ని చూస్తావు, చదువుతావు, కానీ దీన్ని మాత్రం ముట్టవు నువ్వు. ఒట్టిగా వచ్చిందా? ఏదో 150, 200, ఒక 1000 రూపాయలు, ఒక 1500 పెడితే వచ్చింది ఆడ పడేసాను అనుకుంటున్నావా? త్యాగాలు, భక్తుల కన్నీళ్లు, రక్తం, జీవితాలు పణంగా పెట్టి కర్పూరంగా కరిగిస్తే మన చేతుల్లోకి వచ్చింది ఇది. లెక్కింపశక్యం కాదు భక్తుల జీవితాలు, వాళ్ళ కార్యాలు. నా సోదరి సోదరులారా, కొంచెం ఆలోచించండి. దేవుడు మీకు ఇచ్చిన కాలం నిష్ప్రయోజనం అవుతుందేమో చూడు. ఆరోగ్యం నిష్ప్రయోజనం కాకూడదు, ఆయుష్ నిష్ప్రయోజనం కాకూడదు, తలాంతు నిష్ప్రయోజనం కాకూడదు, నీకు ఇచ్చిన ధనం నిష్ప్రయోజనం కాకూడదు. అది దేవుని కొరకు వెచ్చింపబడాలి.